2000 రూపాయల నోట్ల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిపాదనలకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ అధికారులను ప్రశంసించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే టీటీడీలో 2000 రూపాయల నోట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా వెనక్కి తీసుకుంటామని ముందుకు రావడం చాలా శుభ పరిణామం. అందులో భాగంగా 2023 నుంచి 2024 వరకు దాదాపు 3,20,00,000 రూపాయల్ని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీ నుంచి వెనక్కి తీసుకునిందంటే ఇది నిజంగా ఆ డబ్బు ఏదైతే టీటీడీకి తిరిగి వస్తుందో దాన్ని భక్తుల సౌకర్యార్థం సద్వినియోగం చేసుకోవాలని చెప్పని టీటీడీ అధికారులని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఎఫ్ఏఎన్సిఓ గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే ఫారిన్ కరెన్సీ కానీ నాణ్యాల రూపంలో వస్తాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్చుకునే విధంగా, అదేవిధంగా ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి భక్తులు భగవంతునికి సమర్పించే కానుకలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, దాన్ని అక్కడే నెలల పాటు టీటీడీ ట్రెజరీలో పెట్టేస్తే అది నిరుపయోగంగా తయారవుతుందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా.